గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శంకరన్న గారు, అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈ సమావేశాన్ని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఫోన్ ట్యాంపరింగ్ విషయం అనేది మీకు అందరికీ తెలుసు. నాకు తెలిసి స్వాతంత్రం తర్వాత ఎక్కడో ఈ దేశాన్ని విఘాతం కలిగించే ఉగ్రవాదులకు, లేదు ఈ సమాజాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపరింగ్ చేసి ఈ భారతదేశానికి ముప్పు కలగకూడదు, ప్రజానికాన్ని రక్షణ కల్పించాలి, వ్యవస్థకు భంగం కలగకూడదని చెప్పేసి అదేదో మూడో కంటికి తెలియకుండా ఎవరికో వారికి సమాచారం తెలుసుకునేటువంటి పరిజ్ఞానం రక్షణ శాఖకు, ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండుండేది. కానీ దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి సందర్భంగా రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి తెలుసుకోవడంలో భాగంగా ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛను హరించే పద్ధతిలో భార్యాభర్తలు ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి పరిస్థితిని ఈరోజు పోలీస్ యంత్రాంగం బయటపెట్టింది. భార్యాభర్తలు ఏం మాట్లాడతారు, అన్నదమ్ములు ఏం మాట్లాడతారు, అక్కాచెల్లెలు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని చాలా హేయమైనటువంటి పద్ధతిలో వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తిగత తన భావాజాలను వ్యక్తపరిచే పరిస్థితిని కూడా బందీ చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి చర్యలు తీవ్రమైనటువంటి పద్ధతిలో ఖండిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి మేధావులు దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇది కాక ఎంత దుర్మార్గం, ఈరోజు వచ్చినటువంటి ట్రోలింగ్ ఇంకోటి ఏంటంటే సినిమాలో నటించే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపరింగ్ చేశారని చెప్తాము. సినిమాలో హీరోయిన్గా నటించే ఆనందపరిచే పద్ధతులు ఉన్నటువంటి హీరోయిన్లను వాళ్ళని కూడా ట్రాలింగ్ చేయడం అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికే ఈ చర్య తీసుకున్నారు. దాని మూలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవం లేదో తెలియదు కానీ కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, విడాకులు తీసుకున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినందుకు ఈ కేసీఆర్ విధానాన్ని ఎండగట్టే పద్ధతిలోనే మహా న్యూస్ కానీ, మిగతా ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ అందరూ ఆల్ మీడియా సంస్థలు మొత్తం ఈరోజు వాళ్ళ బండారాన్ని బయటపెట్టే సందర్భంగా తెలంగాణ సమాజంలో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు ముఖ్యమంత్రులు అని చెప్పేసి బయట ప్రపంచాన్ని చాటి చెప్పే పద్ధతిలో, బయట ప్రపంచాన్ని మేల్కొల్పే పరిస్థితిలో ఈ దుర్మార్గాన్ని ఎండగడతా ఉంటే మనం చూసినాం. నిన్న కాదు మొన్న మహా టీవీ పైన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు బాటంగానే ఇటువంటి ప్రచారం చేస్తే మేము సహించామని చెప్పేసి పెద్ద పెద్ద రాళ్లతో దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కార్యాలయాలపైన, యంత్రాలపైన, మీడియా మిషన్లపైన దాడి చేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దీనికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, మా పార్టీ యావత్తు నాయకులందరూ సీఎం గారితో సహా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. దానికి పడవలసినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను, లేదు భౌతికంగా దాడులు చేసే సంస్థలను, వ్యక్తులను ఖండించవలసినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు కానీ 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి అనే ఒక అతను మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కేసీఆర్కు సొడాబోసి మెప్పు పొందే నాయకుడిగా ఉన్నటువంటి అతను నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడండి? మాతో ఆయుధాలు ఉన్నాయి, మేము ఇంకా 2-3 ఛానళ్ళ పైన దాడి చేయాల్సిన అవసరం ఉంది, మా గురించి మా బహిర్గత మా రహస్యాలను మా విషయాలను బయట పెడితే ఖబర్దార్ అని చెప్పేసిన పద్ధతిలో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్పాలి సమాజం? నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ సలహా మేరకు
సమన్వయం పాటిస్తూ ఉన్నారు. కానీ ఆయన మాట్లాడేటువంటి తీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీడియా పైన దాడి కాదు, మమ్మల్ని ఎవరు ఆపలేరు, పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం చేయలేరు అని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయలేరు అంటున్నారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా జగదీష్ రెడ్డి గారు, మీరంటే మాకేం కోపతాపాలు కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా ప్రజా మీడియా పైన మీరు దాడి చేస్తే బిడ్డ నువ్వు అనుకోవచ్చు. నిన్ను ఓ సినిమాలో రామరెడ్డిని ఈడ్చుకొచ్చినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుచుకుంటే మీడియా పైన దాడులు చేస్తే అలాంటి పరిస్థితి తీసుకురాకని చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు, మేము అట్టే చేస్తాం, మా గురించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, మా కేటీఆర్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, మా కేసీఆర్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, నేను శ్రీనివాస్ గౌడ్ గారికి సూటిగా చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గు లజ్జ ఉంటే కేటీఆర్ కేసీఆర్ తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ మీడియా ఆ తప్పులను ఎందుకు చెప్తే మీడియా పైన దాడి చేస్తామని చెప్పి సిగ్గులేదా నీకని చెప్తా ఉన్నాను. ఈ సిగ్గుమైన పని కాదా అని చెప్తా ఉన్నాను. అందుకని ఈ మీడియా పైన జరుగుతున్నటువంటి దాడులతో సంబంధించినటువంటి ఇంకో విషయం, షాద్నగర్లో కొంతమంది ఇంకా దాడులు చేస్తామని చెప్పి అంటున్నారు. మాకు నిజంగా శంకరన్న ఆదేశాలు ఇస్తే షాద్నగర్లో మీడియా పైన కానీ స్వేచ్ఛాయుతంగా మాట్లాడే స్వేచ్ఛ మీద దాడి చేస్తే బిడ్డ షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా షార్ప్గా ఉంటారు. మా నాయకుడు ఆదేశం ఇస్తే బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం బిడ్డ మీకు. కాబట్టి ఈ అవాకు చవాకు మాటలు మానుకోవాలని, గతంలో పరిపాలన చేసేటువంటి మంత్రులుగా మాట్లాడేటువంటి విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనలో శాంతియుతంగా ప్రజలందరూ ఈరోజు స్వేచ్ఛతంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీలాగా ధర్నా చేస్తేనో నిరసన తెలియజేస్తేనో మీ ప్రభుత్వంలో ధర్నా చౌక్ను తీసేసిండ్రు, మాట్లాడే వాళ్ళ పైన కేసులు పెట్టిండ్రు, మీడియా పైన కేసులు పెట్టి మీరు రౌడీ షీటర్గా నమోదు చేసినటువంటి చరిత్ర మీది, జైలు పంపించినటువంటి చరిత్ర మీది. కానీ మా ప్రభుత్వం, ఈ సమాజంలో అందరికీ స్వాతంత్రం ఉంది, ఈ సమాజంలో మీడియాకు ప్రశ్నించే హక్కు ఉంది, ఈ సమాజంలో నిరసన తెలియజేసే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో వాళ్లకు ఏ విషయంలో అడిగే హక్కు ఉందని చెప్పేసి స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీకు మాకు తేడా అది. అందుకని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులారా, మీడియా పైన నాయకుల పైన అవాకు చవాకు మాట్లాడి సర్వ సమాజంలో సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే, అన్పార్లమెంటరీ పద్ధతులు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది తీసుకురాకండి అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక కుటుంబ పాలన మీద, ఒక పార్టీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగా ప్రజలందరూ నిలబడ్డందుకే ఇలా తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర వాయువు పీల్చుకుంటా ఉన్నారు ప్రజలందరూ, సబండ వర్గాలు కూడా. ముఖ్యంగా ఇలా అబాండాలు వేయడం కాదు, సరి అయిన ఆరోపణలు చేయడమే ఈ వ్యవస్థ మీద కొందరు వ్యక్తులు చేస్తూ ఉంటారు. అందులో స్వాతంత్ర పోరాటంలో కూడా అండగా నిలబడ్డ పత్రికా రంగం ఇలా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పక తప్పదు. ఆ రోజు ఎంత సాహసం చేసి ఈ స్వతంత్రాన్ని తెచ్చుకున్నామో అందులో ముఖ్య భూమిక పోషించిందే పత్రికా రంగం, ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క పత్రిక సోదరుడు, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఎవరికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అదరకుండా బెదరకుండా సరి అయిన న్యాయం తెలంగాణకు జరగాలంటే
ఇలా తెలంగాణ ముసుగులో ఉన్న కొందరు బోకస్ ఉద్యమకారులు ప్రజల యొక్క బలహీనతను, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారం పోయినా పర్వాలేదని చెప్పి మీడియాను నమ్మి, మీడియా రాసే వార్తలు నిజంగా ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు చనిపోతూ ఉంటే మీడియా వెలుగులోకి తెచ్చింది ఆ రోజు. మీడియాను పరిగణలోకి తీసుకుంది ఆ రోజు సోనియా గాంధీ. మీడియాను నిజంగా వాస్తవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా నమ్మి ఎప్పుడు కేసీఆర్ గురించో ఎవరి గురించో నమ్మలే. వాస్తవాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, సమాజం పడుతున్న ఇబ్బందులు, పత్రికా సోదరులు, పత్రిక యంత్రాంగం అంతా కూడా తెలంగాణ కావాలని చెప్పి ఎంతో భావాదేవాలతో వార్తలు రాశారు. ఆ రోజు కనబడలేదా మీకు? వార్తలు ఎలక్ట్రానిక్ మీడియా కనబడలేదా ఆ రోజు? ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజు సహకరించలేదా? ఆయన ఎవరన్నా ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరన్నా ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ పత్రికా రంగం మీద ఎవరన్నా దాడులు చేసిర్రా? ఇవాళ మీరు బలిసి, నిజంగా చెప్తున్నా, మీ ఈపులు వలగొట్టేటోడు లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంటే సమాజం చూడని, సమాజానికి అర్థం కావాలని చూస్తుండ్రు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనత అనుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే పొరపాటు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన. ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా సహనంగా చూస్తూ ఉన్నాం. నిన్ను పిసికి లేపి కొట్టడానికి పెద్ద పని కాదు. నీకు ప్రభుత్వమే కావాలి, పోలీసులే కావాలి కాదు. మాట్లాడిన పొట్టోని గురించి మాట్లాడితే ఇలా ఉద్యమం జరిగేటప్పుడు నీ స్థితిగతి ఏందిరా, నీ పరిస్థితి ఏందిరా? విధవ సన్నాసి, నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? నువ్వు పోలీసు వాళ్ళు కావాలన్నా నేను తననీకే, నేను గుద్దనీకే, నీ ఈపులు విమానం పోనీకే పోలీసు వాళ్ళు అవసరమా? ఆడున్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలు నీ ఈపులు విమానం పోల్చడానికి. ఇవాళ మాట్లాడిన విధవ ఇవాళ తెలంగాణను అడ్డం పెట్టుకొని, తెలంగాణ ముసుగులో అధికారం అనుభవించి 10 ఏళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేసి, ఇలా కుటుంబ పాలన చేసి, నియంత్రిత పాలన చేసి, సర్వ సమాజాన్ని దోసుకొని, తెలంగాణను దోసుకొని, అప్పుల కుప్ప చేసి, ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజల వ్యక్తిగత జీవితాలలో ప్రవేశించి ఇలా మేధావులను, ఉద్యమకారులను, సినిమా యాక్టర్లను, అధికారులను, రాజకీయ నాయకులను, ఒక పరువు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వాళ్ళను నిజంగా కూడా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసినరా సన్నాసులని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్తే, ఇవాళ మాకు మీకు తేడేందంటే మీరు దుర్మార్గంగా శిక్షలు వేస్తారు, మీరు దుర్మార్గంగా కేసులు పెడతారు, మీరు దుర్మార్గంగా దౌర్జన్యం చేసి అరెస్టులు చేస్తారు. ఉదాహరణకు మీరు చేసిన దుర్మార్గం, ఒక ఉద్యమకారుడు, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, తెలంగాణ గురించి నిస్వార్థంగా పోరాటం చేసిన కోదండరామరెడ్డి యొక్క ఇల్లు మీద దౌర్జన్యం చేసింది ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? వార్తలు ఆయన మీడియా రాయలేదనుకుంటారా? ఇలా బండి సంజయ్, ఏ పార్టీ అయినా బండి సంజయ్ మీదకి పోయింది ప్రజలకు తెలియదా? రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి పోయింది, బెడ్రూమ్లకు పోయింది తెలియదా? ప్రజలకు తెలియదా? ఇలా మీకు ఒక ఆరోపణ అంటే మీడియా అనేది ఇవాళ ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషించేదే పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తప్పుల ఆరోపణ చేస్తే ఇలా దాన్ని కూడా న్యాయపరమైన శిక్షలు వేయడానికి, తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం చేయడానికి, ఏదైనా ఖండించడానికి ఇలా మనకు అవకాశాలు ఉంటాయి. ఇవాళ మనల్ని ఇంద్రుడు చంద్రుడు అని రాస్తే మంచోడు, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు నిజాలు బయట పెడితే దుర్మార్గంగా ప్రవర్తిస్తామని చెప్తారు. ఇవాళ మా టీవీ చేసిన తప్పేంది? మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా? మీరు చేసింది, మీ నాయకుడు చేసింది తప్పు కాదా? ఇలా భోగభాగ్యాలు అనుభవించింది కాదా?
ఎందరు జీవితాలకు పర్సనల్ జీవితాలకు ప్రవేశించింది నిజం కాదా? ఇవాళ అన్ని ఆధారాలతో రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, న్యాయ ధర్మాలకు లోబడి రేపన్నీ కొద్దిగా ఆలస్యం జరగవచ్చు, సమయం పట్టవచ్చు. మీ యొక్క పైశాచిక ఆనందాలు, మీ వికృత చేష్టలు, మీ మోసాలకు, మీ దుర్మార్గాలకు త్వరలోనే ఇలా ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ, చట్టాలు కానీ మీ మీద తప్పకుండా అన్ని విధాల ఆధారాలను పెట్టే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఎక్కడి ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి తొందరపడతలేడు. మీరు తొందరపడతా ఉన్నారు. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్, మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను దోసుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయని ఆక్రోశంగా, అంటే ఇవన్నీ ఎక్కడ సంస్కృతి ఇది? ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి సంధి ఎన్నో కుటుంబాలు రాజకీయంగా ఎందరో రామకృష్ణ హెగ్డే కానీ, జ్యోతిబాస్ కానీ, ఇవాళ ఎంతోమంది ఇవాళ ఎంతోమంది గొప్పవాళ్ళు పరిపాలించారు ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో. మీరు పరిపాలించిన గొప్పతనం ఇలా చెడ్డదే మంచిగా మారుస్తూ ఉన్నారు. మీరు చెడ్డతనాన్ని మీరు ఎంచుకున్నారు. బిడ్డ చాలా రోజులు నడవదు మీ చెడ్డతనం చెప్తున్న జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడు, నీ భోగతం తెలియదా? నువ్వు మాబునాల్లో చేసిన అకృత్యాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చూడలేదా? ఆయన వార్తలు రాలేదా? ఆయన ఎలక్ట్రానిక్ మీడియా బయటకు పెట్టలేదా? ఇలా తోక ముడుచుకొని ఇంట్లో కూర్చోబెట్టలేదా మిమ్మల్ని? ఇంకా వీధి రౌడీ లయం జగదీశ్వర్ రెడ్డి, ఇవాళ నీకు సిగ్గుందా? నేను అడుగుతున్నా. మొన్నటికి మొన్న అసెంబ్లీలో నువ్వు చేసిన ప్రవర్తనకు స్పీకర్ ఇలా సస్పెండ్ చేసిన విషయం ఆ రోజు. నీ యొక్క రౌడీజం 5 ఫీట్లు లేవురా పొట్టోడా. నీవు ఏదో మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు? నువ్వు చేసింది మాకు తెలియదా? స్కూటర్ గతి లేనోడవు. ఇలా ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయి మాకు తెలియదా? ఏ కష్టం చేస్తొస్తావు ఫామ్ హౌస్లు చెప్పరా? నువ్వే చెప్పు మాకు. అంటే మీడియా మీద ఇట్లా వాస్తవాలు బయట పెట్టొద్దా? ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడొద్దా? ఏది మాట్లాడొద్దా? మీడియా వాస్తవాలు చెప్పొద్దా? మీడియా మీద మళ్ళొక్కసారి మాట్లాడితే నాలుకో కోసం కొడుకులారా మీది మీరు అనుకుంటారు. కానీ మళ్ళీ ఎవడు లేడు మీడియాకు అనుకుంటున్నారు. మీడియా కూడా సమాజానికి ఎంతో అవసరం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మీడియా ఎంత అవసరం. అది నష్టమా కష్టమా నొప్పి కావచ్చు. అందరి నాయకత్వం అట్లే ఉండదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో కూడా రోజు వ్యతిరేకం రాస్తారు దాడి చేస్తామా? వాస్తవాలు రాస్తారు. అన్ని పార్టీల గురించి రాస్తాయి, అన్ని పత్రికలు రాస్తారు. మా ముఖ్యమంత్రి మీద కూడా రాస్తున్నారు. పోయి దాడులు చేస్తున్నామా? ముఖ్యమంత్రి మీద రాసిన వాస్తవాలు ఏందో అని ఆయన మళ్ళా పత్రిక ముఖంగానే చెప్తా ఉన్నాడు. మీరు ఆ వార్తలు రాసిర్రు, నేను నా చిత్తశుద్ధి ఇదని. హెచ్సిఎం మీద రాసిర్రు, ఏమేమో రాస్తే ఆయన నిజాలు బయట పెట్టాడు. శ్రీధర్ బాబు గారు మీడియా కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి మీడియా ముఖంగా కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు కూడా చెప్పు. ఎలా నువ్వు నీ అక్రమ సంపదనకు ఉదాహరణ మద్దూర్ చేగూరు మధ్యలో 80-90 ఎకరాల ఫామ్ హౌస్. ఏడికెళ్ళి వచ్చిందిరా నీకు? దోయలేదా నువ్వు? మోసం చేయలేదా నువ్వు? ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పగలుగుతావా శ్రీనివాస్ గౌడు? మీ అమ్మకు నేను అడుగుతున్నా, మీ అమ్మకు పుట్టినోడు అయితే నీ ఆస్తులు చెప్పగలుగుతావా? ఉద్యమంలో ఉన్న రోజు ఇలా నేను అదే జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, మీ అమ్మకు పుట్టినోడు అయితే పసుపు కుంకుమ పెట్టుకొని చెప్పగలుగుతావా నీ ఆస్తులు ఎన్నున్నాయో? ఆ రోజు తెలంగాణ రాకముందు ఎంతుందో, తెలంగాణ వచ్చినాక నువ్వు ఆస్తులు ఏందంటది. ఎట్లా మార్పు వచ్చిందో అందరికి చెప్పు.
మీకెట్లా ఫామ్ హౌస్లు వచ్చినాయో, మీకెట్లా ఆస్తులు వచ్చినాయో అవి అందరికీ తెలంగాణ ప్రజలకందరూ చెప్పు. తెలంగాణ ప్రజలకందరూ చెప్పు. ఆ విధంగా ఈ విధంగా చేస్తే మాకు ఈ ఫామ్ హౌస్లు వచ్చినాయి, మీరు కూడా ఈ విధంగా చేస్తుంటే సామాన్య ప్రజలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. బిడ్డ మీ మీద చెప్తున్నాం, మీ వ్యక్తిగత ఆస్తుల మీద కూడా భవిష్యత్తులో మీరు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద, మీరు చేసే దుర్మార్గంగా సంపాదించిన ఆస్తుల మీద దాడులు చేయవలసి వస్తుంది. ఆ యొక్క పరిస్థితిని మీరు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎవరు పోలేదు. మా నాయకుడు కూడా అటువంటి ఆలోచన లేదు. ఎవడు పాపంలో వాడు పోని అని చెప్పి ఊకుంటే మీరు సమాజానికి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజలను ప్రశాంతమైన వాతావరణంలో జీవించే విధంగా చూడాలి అనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఇటువంటి దాడులు మీడియా మీద కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీ రోజులు దగ్గర పడ్డాయి అని లాస్ట్ మాట చెప్తా ఉన్నాయి. ఇది నేను మీ రోజులు దగ్గర పడ్డందుకే ఇలా ఏదో అంటారు చూడు, స్వయంకృత అపరాధమా ఇది అంటారు చూడు, ఆ విధంగా మీ అంతలో మీరు తెచ్చుకుంటా ఉన్నారు. మీ పని మీ యొక్క వ్యక్తిత్వమైన మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సమాజం ఊకోదు. ఇలా మీడియా మీద చేసినంత మాత్రంలా మీ యొక్క తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకుంటాం అనుకుంటే అది ఎవడు ఉండడు. ఇలా మీ మీడియా సమాజం అంతా కూడా ఒకటవుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటవుతారు. మీరు దుర్మార్గాన్ని తప్పకుండా బయట పెట్టక తప్పదు. మీ అరాచకాలకు అంతం చేయక తప్పదు. కాబట్టి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఊకోరు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీడియా మీద చేసిన దాడులను ఖండిస్తుంది. తప్పకుండా మీడియా కండగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు. ఇవాళ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న నాయకుడు ఆయన అనుకుంటుండు, నా ఫోన్ని కూడా పెడితే కూడా నా ఫోన్ ఎట్లా వాడాలో అట్లే వాడినా నాకు తెలియదు అనుకుంటాడు. ఓ చిన్న నాయకుడు ఉన్నాడు, ఆడో బుడుబుడు కళ్ళలాగా వాడేదో ఆడనుకుంటుండు నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, అందరిని అధిగమిస్తా, ప్రెస్ వాళ్ళని బెదిరిస్తా, అందరిని బెదిరిస్తా అనుకుంటుండు. ఒక నాయకుడు ఒక మండలానికి ఇన్ఛార్జ్ అంటాడు, వాడు చేసిన తతంగం అంతా నా తాను ఉంది చిట్ట, కొద్దిగా సమయం తీసుకొని పెడతాం, ఆ తప్పుడు ఆరోపణలు చేయను, ఆయన ఏడికెళ్ళి జరిపిండు, ఆయన ఎంతమంది ఫోన్లు తీసిండు, ఓ యువ నాయకుని పని తప్పకుండా పడతాం. అందులో అతని పేరు మీద కూడా కొద్దిగా టైం తీసుకొని స్పెసిఫిక్గా కూడా అతని మీద మేము కాంప్లైంట్ రాసియాల్సి వస్తుంది. ఆ రోజు పేరుతో సహా ఇస్తాం. కాబట్టి కొన్ని వాళ్ళ ప్రవర్తనలు కూడా మార్చుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, ఈ సమాజం దేవుళ్ళు. మనకు ఒకసారి అవకాశం ఇస్తారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ప్రజలకు నష్టం వచ్చే పనులు చెయ్యొద్దు. ఎలా సమాజంలో నీకు ఒక అవకాశం వచ్చినంత మాత్రంలో విచ్చలవేడిగా ఆస్తులు సంపాదించుకుంటారు, విచ్చలవేడిగా అధికారాన్ని అనుభవిస్తారు. మీకు అధికారం లేదనేది ఒక అక్కాసే తప్ప ఇలా మీకు నిజంగా కూడా చెప్పాలంటే ఇలా రేపు భవిష్యత్తులో ప్రజలు మీకు మళ్ళొక్కసారి ప్రజాక్షేత్రంలో శిక్ష చేయబోతా ఉన్నారు. ఎందుకు మీడియాను టార్గెట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఈ కారణంలో ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీతో కొట్లాడాలే కాదు, జరుగుతున్న పరిణామాలను రిపోర్ట్ చేయడము మీడియా బాధ్యత. మరి ఎందుకు వీళ్ళు ఒకటే మేము ఏదో యాదృచ్ఛికంగా జరిగిందేమో అనుకున్నాం మా టీవీది, కానీ ఇప్పుడు ఇంకా 3 సమస్యలు ఉన్నాయి, వాళ్ళని కూడా ఇదే చేస్తామంటున్నారు. ఎంతమంది వీళ్ళ టార్గెట్ ఉంటే అసలు ఏం జరుగుతుంది మీకు ప్రభుత్వానికి సమాచారం? అంటే ఇప్పుడు ఒక్కటే పత్రికా సోదరులతో నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిజంగా మన ఇలా మీడియా మీదనే వాళ్ళు దాడులు చేసిరని అనుకోదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేయడానికి తలిగింది. ఎందుకంటే ప్రజలు ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ధోరణి ఆ విధంగా మారింది. వాళ్ళ ధోరణి ఇంకోవాడు ఉండొద్దు, ఆధిపత్యం ఈ తెలంగాణలో ఎవడు చెలాయించొద్దు, మాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడదు, వాస్తవాలు ఎవడు చెప్పొద్దు, వాస్తవాలు ఎవరికి బయట పెట్టొద్దు అనే ధోరణి వాళ్ళది. కాబట్టి ఇలా ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదంటే దుర్మార్గులకు కూడా ఒకసారి అవకాశం ఇస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత సమాచారం ఉంది, ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు నిజంగా పుట్టగతులు లేకుండా మా పార్టీ నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు.
మీరు అనుకుంటున్నారు ఏదో కాంగ్రెస్లో అన్ని చెల్లుబాటు అవుతాయి అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఒకసారి అంచనా వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది, అందరినీ లాస్ట్కు కేసీఆర్ని క్షమిస్తుంది, అందరిని క్షమిస్తుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటున్నారు. అటువంటి జరిగాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా మారిండు ఒక 18 నెలలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది విశాలమైన ప్రపంచం, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఇందులో నాయకత్వం నడపాలంటే ఎంత చిత్రత ఉంటే, ఎంత సమర్థుడైతే ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తాడనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా పత్రికా సోదరులుగా పూర్తిగా నమ్మకం ఉంది. పత్రికా సోదరులకు ఏమైనా పూర్తిగా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం.